అయినాయి మీకోసం బొచ్చెడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా. నేను ఇంకా ఈడ అర్ధగంట సేపు కూర్చొని దన వార్తలు చెప్తా, మీరు ఫట్ట యూస్ అయ్యుర్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను ముందుగాల ఏం చెప్తానో మీ అందరికి ఎరికే కదా, అవే నెత్తి గీతలు. జగనన్న చెప్పుకుంటుండు బాధలు, అన్యాలంగా అరెస్టు చేస్తుర్రట లీడర్లను. ఆసనాలకు తయారైన విశాఖ గిన్నిస్ బుక్లకు ఎక్కుతదట యోగాంధ్ర. వీడెక్కడి దొంగోడురా నాయనా, బండ్లు కనబడితే గాయబేనా. మత్తు వీరులను గెదిమిన డ్రోన్లు, జంగల్లకెళ్ళి ఉరుకుడే ఉరుకుడు. అవుగాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు విలేకరుల మీటింగ్ పెట్టిండా నొల్లా. ఒక్కసారి యాదికి తెచ్చుకోర్రి, అన్న ఏదన్నా చెప్పాలంటే ఒక్కడే చెప్పుకునేటోడు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు జనంతోని కూడా ఎక్కువ లేడు కదా. కానీ ఇప్పుడు కథ మారింది. అన్న మాజీ అయిపోయినాక మళ్ళా భలే అనిపిస్తుంది నాకు. జనాలల్లా కత్తాండు, విలేకరులతోని మాట ముచ్చట పెడుతుండు. మరి ఇప్పుడేం మాట్లాడిండో ఇనాలే మీరు. అన్నా జగనన్నా నమస్తేనే, అంత మంచేనా? షానుద్దులకు విలేకరుల మీటింగ్ పెట్టుకున్నావు, ఏందన్నా ముఖమంతా మార్చుకోబోయింది? చెప్పు నీ బాధేందో మేమింటాం గాని. పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? అయ్యో గట్లయిందానే. సరే నువ్వు బాధపడకన్నా. జగన్ చుట్టూ ఉన్న వారందరినీ కూడా బెదిరించాలి, భయపెట్టాలి. మోడస్ ఆపరాండా ఒకటే, చిన్న వ్యక్తులను కొట్టడం, భయపెట్టడం, లేదా ప్రలోభాలు పెట్టడం, వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం, అంతే. ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం. మోడస్ ఆపరాండా అన్నిటికీ ఇవే మోడస్ ఆపరాండా. అన్నిటికీ సేమ్ మోడస్ ఆపరాండి. మోడస్ ఆపరాండి మాత్రం అన్నిటికీ సేమ్. సరే గాని అన్నా, మరి చంద్రబాబు సారు పాలన నీకెట్లా అనిపిస్తుంది? సారు మంచిగా పనులు ఏత్తాండా? నీకేమనిపిస్తుంది? సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేశానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయలే, మొత్తం చేసేశానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అంటూ సూపర్ 6లు చేసేశాను, సూపర్ 7లు చేసేశాను, 143 హామీలు నెరవేర్చేశానంటూ ఊదర కొడతా ఉన్నాడు. ఆయన ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ చివరికి 10వ తరగతి పరీక్షల ఎవాల్యుయేషన్ కూడా సక్రమంగా చెయ్యలేని అద్దువానమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కాదు గాని, మరి చంద్రబాబు సార్కు ఏం చెప్పదలుచుకున్నావన్నా గది చెప్పు. సారు కూడా మన ఖతర్నాక్ వార్తలు చూస్తాడు గాని. చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశాడు, దేనికి మనం ఒప్పుకోవాల్సిందే కదా. కొన్ని అయితే చేసినాడు, దేనికి మనం చెప్పాలి. చెప్పకపోతే అది కూడా తప్పైపోతుంది కదా. ఇన్నరానొల్లా ఇగో ఇది మన జగనన్న పెట్టుకున్నారా అంది. ఆంధ్రలా పాలన గిట్ల నడుస్తాందని అన్న మస్తు బాధపడుకుంటా చెప్పిండు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, జగనన్న చెప్పిన మాటలు మీకెట్లా అనిపించినాయి? అన్న కరెస్టే మాట్లాడిండా? అన్న ఆవేదనల వాస్తవం ఉన్నదా లేదా మీరే ఆలోచించుకొని చెప్పాలే. ఏమంటున్నా? ఈ శనివారమే కదా యోగా దినోత్సవం. మరి అందరూ యోగాలు చేస్తాన్లా? ఇక విశాఖపట్నంలో గిన్నిస్ బుక్ యోగా కార్యం పెట్టిర్రు కదా. మన ప్రధాని మోడీ సారు, ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, చిన్న ముఖ్యమంత్రి పవన్ అన్న గిట్లా పెద్ద లచ్చలు వస్తారట కదా. మరి
మరి గంత పెద్దోళ్ళు ఒక్క జాగలకు వస్తారంటే చిన్న ముచ్చట్నా? మరి ఇంతకు ఇప్పుడు విశాఖపట్నంలా ఎట్లున్నది? సౌలతులు ఏం పెడుతురు? బందోబస్తు కథేంది? యోగాల సంగతేంది? అట్లట్లా షార్ట్ కట్లా అరుచుకుందాం రారి. ఈ 21కే కదా యోగా దినం. దేశమే కాదు దునియా అంతా ఇక యోగాల మీద పడుతుంది. తీరొక్క ఆసనాలు వేసుకుంటా మురిషి ముప్పందం అవుతారు. అయితే ఈ తాప యోగా దినానికి ఒక స్పెషాలిటీ ఉన్నది. మన ఆంధ్రలున్న విశాఖపట్నంలా లోకమంతా మెచ్చేటట్టు యోగా దినం చేత్తాండ్లు. మన మోడీ సారే ఆడికచ్చి చంద్రబాబు సారుతోని పవన్ అన్నతోని కలిసి ఆసనాలు ఎత్తాడట. ఇక దగ్గర 5 లక్షల మందితోని ఒకే తాప యోగాలు చేసే కార్యం పెట్టుకున్నారు మన విశాఖపట్నంలా. 5 లక్షల మంది ఒకటే యాళ్లకు ఒకే తీర్ల ఆసనాలు ఎత్తుంటే అసలు చూసేతందుకు 2 కళ్ళు సాలనే జాలయి. అవునా కాదా? అందుకే యోగా కార్యం గిన్నిస్ బుక్లకు కూడా ఎక్కుతదని అంటుర్రు. ఇప్పటికే విశాఖపట్నంలా సౌలతులవి బందోబస్తుగా వేసిర్రు. ఎవలెవలు రావాలి, ఎంతమంది కూసోవాలి, ఎవలెక్కడ ఉండాలి, ఏంది కథ గవన్నీ ముఖ్యమంత్రి సారే దగ్గరుండి అరుచుకున్నాడు. ఇక ఇంకో దిక్కు ఆంధ్ర అంతా యోగాలు నడుస్తూనే ఉన్నాయోల్లా. యోగాంధ్ర కార్యానికి హిమ్మతిచ్చేతందుకు గిన్నిస్ బుక్లకు ఎక్కుతామని సాటింపు ఏసేతందుకు నెల రోజుల సందే యోగాలు ఎత్తాన్లు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆఫీసర్లు, జనాలు గిట్ల ప్రతి ఒక్కరు యోగాలు ఏత్తనే ఉన్నారు. మరి శనివారం నాటి గిన్నిస్ బుక్ యోగాల మీరు కూడా పాలు పంచుకోవాలి. గిన్నిస్ బుక్ల ఎక్కేటప్పుడు మీరు కూడా గవాయిగా ఉండాలి. ఏమంటున్నా? జై యోగా, జై జై యోగా. ఇప్పుడు మత్తువీరుల గురించి చెప్పుకోవాలి. మత్తువీరులంటే తాగుబోతులు అనుకునేరు. ఇప్పుడు తాగుడు శానా ముచ్చటైపోయింది. పోరలు శానా అప్డేట్ అయిపోతుర్రు. మత్తుల ఎట్లా దూసుకపోతుర్రో చూడుర్రి మీరే. ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నామొల్లా. ఎంకన్న కాడ కాదు, స్వర్ణముఖి నాదున్నది కదా ఆన్నే. ఆడ చుట్టుముట్టు జంగల్ లెక్క కొడుతుంది. ఆ షెట్లల్లనే నడుస్తున్న కార్యం చూడుర్రి మీరు. 5-6 పోరగాన్లున్నారా? వీళ్ళు డ్రగ్స్, మత్తు గోళీలు, మత్తు ఇంజెక్షన్ సూదులేసుకుంటారట. తిరుపతి పోరలు కూడా గింతగానం డెవలప్ అయ్యారని నాకైతే తెలియదు. గంజాయి గింజాయి జమానా దాటేసి డైరెక్ట్ సూదుల దాకా పోయిర్రు. అయితే 3వ కంటికి కూడా తెలవమని షెట్లకు పోయి వాళ్ళు మత్తు మందేసుకునే ఉపాయం చేసిర్రు. అయితే వాళ్ళొకటి తలుస్తే ఎంకన్నా ఇంకోటి తలిసినట్టు జనాలు పోలీసుల కంట వడకున్నా డ్రోన్లకు మాత్రం దొరికిర్రు. మీదికెళ్ళి డ్రోన్ ఇడిచిపెడితే వాళ్ళ లలిత కళలన్నీ అండ్లబడ్డాయి. ఇంకేమున్నది, మొగుల మీద డ్రోన్ను సూషుడుతోనే ఉరుకుడు. వాళ్ళు ముంగటురుకుడు, పోలీసోళ్ళు వాళ్ళను గెదుముడు. మొత్తానికి 3-4 దొరికిర్రట. ఇంకా కడుమోళ్ళు దొరకవలసి ఉన్నది. కానీ ఏ మాట కామాటనోల్లా, ఈ టెక్నాలజీ అయ్యబట్టి పోలీసుల పని చాలా అల్కగా అవుతుంది కదా. సీసీ కెమెరాలు, డ్రోన్లతోని ఎవ్వరు ఏడ జాక్కున్నా ఏ దిక్మల్ల పని చేసినా దొరికిపోతుర్రు. అసలు నన్ను అడిగితే పోలీసోళ్ళ కంటే కూడా ఈ డ్రోన్లే మంచిగా కావాలిగా అత్తన్నయ్యి అనిపిస్తాంది. ఇప్పుడు ఏందంటే మన వార్తలకు ఒక దొంగోడొచ్చిండు. సింగల్ దొంగనే. ఈ భాగ్యలక్ష్మి నడుమ దొంగలను బాగా సూయిస్తుంది కదా. నేను కూడా ఏదన్నా ఘనకార్యం చేస్తే సూయిస్తా కావచ్చని అనుకున్నట్టున్నది. అందుకే ఒక దొంగ పని చేసిండు. నా నజర్ల పడ్డాడు. నేను మీ నజర్లకేస్తున్నా ఆగో. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8. వామ్మో, ఇగో ఇటు కూడా ఉన్నాయి బండ్లు. స్పెండరు, పల్సరు, హీరోనో ఏదో పటురి.
రాయల్ ఎన్ఫీల్డ్ ఏ బండ్ అంటే అది దేశంలో తయారైతున్న బండ్లని ఈడబెట్టిర్రు. ఇది బైకుల షోరూము లేకుంటే సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మే జాగను అనుకునేరు ఆయంత. కాదు కాదు, ఇవన్నీ కొట్టేసిన బండ్లు. దగ్గర దగ్గర 30-40 దాకా ఉన్నాయి. గిన్నిగనం బండ్లు కొట్టేసిర్రంటే ఇదేదో పెద్ద మూటానే అనుకోగల్లా. మూట కాదు ఏం కాదు, ఏక్ నిరంజన్ గాడు ఒకే ఒక్కడు ఒంటి చేత్తోని కొట్టేసిండోల్లా. అగజూడుర్రి పోలీసోళ్ళు తోల్కత్తుర్రు ఆ సింగిల్ హ్యాండ్ గణేషును. వీడే బండ్ల దొంగోడు, కర్నూలోడు, పేరు వెంకటేషు. వీనికి బండ్లు చూస్తే చాలు చేతులు వణుకుతాయట, కడుపులా పేల్సుకొచ్చినట్టయితదట. వాటిని కొట్టేసేదాంక పానం నిమ్మలంగానే కాదట. అందుకే వాటిని కండ్లు మూసి తెరిచే అంతల్నే మాయం చేస్తాడు. తాళం చెయ్యి అవసరం లేకుండా ఒక్క సెకండ్లనే బండిని స్టార్ట్ చేసుకొని పోతాడోల్లా. ఇట్లా కొట్టేసిన బండ్లను పాత ఇనుప సామాన్ల కన్నా లేకుంటే అడ్డికి పావు షేరుకు సెకండ్ హ్యాండ్ కన్నా అమ్ముకొని అట్లట్లా గోవా గీవా అనుకుంటా జల్సాలి ఎత్తాడట. గోనెగండ్ల పోలీసులు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ గోనెగండ్ల అరెస్టెడ్ ఒక కుర్వ వెంకటేష్ అని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన దగ్గర దాదాపు 30 టూ వీలర్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఈ రికవర్ చేసిన టూ వీలర్స్ వచ్చేసి కర్నూలు, ఎమ్మిగ్నూరు, తర్వాత కొన్ని కోడుమూరు, తర్వాత దేవనకొండ ఈ ప్రాంతంలో అతను చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. రికవరీ చేసి ఆ చాసీ నంబర్ ద్వారా ఓనర్స్ని కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వలేదు మనకి. సో ఆ కంప్లైంట్స్ని కూడా చాసీ నంబర్ ద్వారా మనం ట్రేస్ చేసి అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గట్లున్నది వెంకటేష్ గాని చోరకల. అసలు వీని పని మంచిగున్నది పట్టు. ఒక్క నిమిషంలా బండి మాయం చేసి 2 గంటలల్లా అమ్మేసి 3 గంటలల్లా ఎంజాయ్ చేసుడంటే వీడు మామూలోడు కాదు పో. కానీ వీని గాశారం ఎందుకో తిర్రమర్రైంది. కర్నూలు పోలీసోళ్లకు దొరికిండు. ఇప్పుడు షిప్పకూడు తినేదందుకు తయారైతుండు. ఆయనత బండి తాళం తీసినట్టు జైలు తాళం కూడా తీసేవురో. నీ పని కథమే అవుతుంది మరి. అన్నట్టు చెప్పుడే మర్చిన మన జగనన్న పల్నాడు యాత్ర ఎట్లా జరిగిందో నిన్న చూసిర్రు కదా. కార్యకర్తలు లీడర్లు బొచ్చడు మందే వచ్చిర్రు. అచ్చుడు తప్పు కాదు కదా, కానీ ఎగస్ట్రా కళాపోషణ సూయించుడే తప్పు. గట్లనే కొందరు లీడర్లు కార్యకర్తలు జరంతా ఓవర్ యాక్షన్ చేసిర్రట. పోలీసులు ఊకుంటారా మరి? ఏం చేసిర్రో చూడుర్రి మీరు. శత్రువు ఆవేశం అనర్థమని మనం చిన్నప్పటి సంధి చదువుకుంటూనే ఉన్నాం కదా. లీడర్లు కూడా చదువుకొనే ఉంటారు, కానీ పాటించుడు మాత్రం పాటించలేదు. ఇప్పుడు ఏమైంది? కేసు పడ్డది. జగనన్న పల్నాడు టూరు ఎట్లా నడిచిందో మీరు కూడా చూసిర్రు కదా. అన్న టూరు కంటే లీడర్ల పర్ఫార్మెన్సులు పోలీసులకు కోపాన్ని పట్టుకొచ్చినాయి. కేసులేసిర్రు. ఇక మన అంబటి రాంబాబన్న ఉండెకాడ ఉండక సత్తెనపల్లి మండలం కంటెప్పుడి దగ్గర బ్యారిగేట్లు తీసేసిండు. అంబటి సారు ఆవేశానికి ఒక కానిస్టేబుల్ సార్కు దెబ్బలు కూడా తాకినాయట. ఇక పోలీసుల మీద కూడా గరమైండు. ఇంకేముంది, అంబటి సార్ మీద కేసులు పడ్డాయి. అంబటి మీదనే నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సార్ మీద, గజ్జల సుధీర్ అన్న మీద కూడా కేసులు పడ్డాయి. ఇక జగన్ అన్న టూర్లా రపారపా అనుకుంటా బ్యానర్లు పెట్టే కదా. గా బ్యానర్ల సంగతి కూడా పోలీసులు అరుచుకున్నారు. వాళ్ళ మీద కూడా కేసులేసిర్రట. చెప్తే ఇరణులను షెడంగా చూడాలి అంటారు. ఇప్పుడు వైసీపీల కథ గట్లనే అయింది. మంచిగా చెప్తే ఇన్లే, ఇప్పుడు కేసులు పడ్డాయి. ఇప్పుడు మంచిగుందా అని తెలుగుదేశపోళ్ళు బనాయిస్తురు వీళ్లను. అసలు ఆడపిల్లను తిట్టుడే తప్పు, అసోంటిది ఆమె మీద చెయ్యేసుడు ఇంకా పెద్ద తప్పు. అసలు నన్ను అడిగితే ఆడోళ్ళను కొట్టేటోడు మనిషే కాదు, పెన్మిటైనా కానీ కొట్టద్దు. ఎందుకు కొట్టాలి అసలు? అంతే కదా. అసోంటిదుల్లా ఎవడో దిక్మాల్లోడు ఆడపిల్లను కొడితే ఏందన్నట్టోల్లా. అగో వీని కంతిరేషం చూడుర్రి, నాడి రోడ్డు మీద ఎంత గోస ఉచ్చుకున్నాడో.
నడి రోడ్డు మీద ఏంది ఈ కొట్లాట? మన కాడ కాదులేర్రి, అటు మీది బాజుకు. ఏడైతేంది, రోడ్డు మీద ఆడపోళ్లను అట్లా కొట్టచ్చునా ఆ దివానగాడు? ఆమె కూడా కొడుతుందనుకోర్రి, ఆమె కొడితే ఈయన కొట్టచ్చునా? అసలైతే వాళ్ళిద్దరూ దోస్తులేనట. మరి ఏడ పంచాదచ్చిందో నాకు తెలియదు, ఎవరు తప్పో వాళ్ళకే తెలియదు. కానీ ఇద్దరికి బీపీలు బాగా పెరిగినాయి. వెనుక ముందు చూసుకోలే, ఇక తన్నుకునుడే పెట్టుకున్నారు. అయితే ఈడ మంచిగా చూడుర్రి, రోడ్డు మీద వీళ్ళు ఇట్లా తన్నుకుంటుంటే ఒక్కలంటే ఒక్కలన్నా ఆపలే. అయ్యో మీకేం కష్టం, ఎందుకు తన్నుకుంటూరు అని అడగలే. వాడు ఆడపోలను కొడుతుంటే కూడా ఎవ్వడు ఆపిందే లేదు. ఆఖరికి పోలీసారు కూడా ఉన్నాడు ఈడ. ఆగో, కానీ పోలీసారు కూడా వాళ్ళ కాడికి దగ్గరికి పోతలేడు చూడు. గిదేం తరిక, గిదేం కథ? నాకైతే అక్కను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. అసలైతే ఆమెను వాళ్ళ నాయననన్నా కొట్టిండో కొట్టలేదో గాని ఎవడో బయటోని చేతులా దెబ్బలు తింటుంది. ఏమిటికొచ్చిన దోస్తాన్లు, ఎందుకొచ్చిన దుష్మన్లు? గిట్లనే అనిపిస్తోందల్లా నాకు. నిజంగా ఈ కాలంలో ఎదుటోళ్ళ పానం తీసుడంటే మార్కెట్కు పోయి మిరపకాయ బజ్జి తిన్నంత అల్కగా అవుతుందోల్లా. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని అంటారు కదా. దొంగల సంగతి పక్కకు పెట్టుర్రి, ఇంట్లోల్లే యమదూతలైతురు. కోపం అత్తేసాల్ కథం వేసి పడేత్తూరు. ఆగో, ఇంకో అమ్మగారు పెన్మిటిని పొతం పెట్టింది. మరి ఎందుకు పెట్టింది, ఎట్లా పెట్టింది? ఓ మల్క దూరంకెళ్ళి చూద్దాం మనం. రామచంద్ర, ఏందిది? లోకం ఎటు పోతాంది? అసలు జనాలకు ఏమైతుంది? పెన్మిటిని ముక్కలేసి డ్రమ్ముల దాశుడేందో, హనీమూన్ కు పట్టుకుపోయి పోతం చేసుడేందో గిట్లనే అనుకుంటున్నామా? ఇగో ఈ అమ్మగారైతే సమోసాల పురుగుల మందు కలిపి పెన్మిటిని చంపింది. ఇక ఎప్పురి కథ? ఈమె జార్ఖండ్ రాష్ట్ర పామే. వీళ్ళిద్దరికి నెలన్నర కిందట లగ్గమైంది గంతే. కానీ అమ్మగారికి పెన్మిటంటే ఇష్టం లేదట. మరి ముచ్చట పెళ్లికి ముందే చెప్పాలే. పెళ్లి వేసుకున్నాక గిదేమేషం, ఫస్ట్ అవ్వగారింట్లకు పోయి కూసున్నది. వాళ్ళేదో సంజాయించి మళ్ళా అత్తగారింటికి పంపిర్రు. కానీ ఈ మేడం గారికి పెన్మిటిని సూత్తనే శీదర ఉట్టినట్టయితుందట. అందుకే పెన్మిటితోని పురుగుల మందు కొనిపించింది. ఇంటికొచ్చినాక గరం గరం సమోసాలు వేసింది. ఆ సమోసాలల్లా పురుగుల మందు కలిపి పెన్మిటికి ప్రేమతోని తినిపించింది. ఇక సమోసాలు తిన్న పెన్మిటి గిలగిల కొట్టుకుంటా జీవిడ్చిండు. సమోసాలు తింటే పానం పోవుడేందిరా నాయనా అని ఇంట్లో పరేషాన్ అయ్యిర్రు. ఇక అటెనక ఇదంతా ఈ మేడం గారి ఘనకార్యమే అని తేలింది. పోలీసోళ్ళు ఆమెను అరెస్ట్ కూడా చేసిర్రు. చూసినవా కథ ఎట్లున్నదో? కాదు, పెన్మిటి నచ్చకుంటే నచ్చలేదు అనాలే. పెన్లే వేసుకోవద్దు, అగర్సే బల్మీటికి వేసుకున్న ఇడుపు కాయిదాలు తీసుకొని ఎవ్వరితో వాళ్ళు చూసుకోవాలే గాని గిట్లా సంపుకునుడేంది నాకు అర్థం కాదు. ఏహే పోర్రి, అసలు రాను మనుషుల మెదడ్లే ఘోరంగా తయారైతున్నాయి. మల్లోపారి నెత్తికి తెలియద్దామా? జగనన్న చెప్పుకుంటుండు బాధలు, అన్యాయంగా అరెస్టు చేస్తుర్రట లీడర్లను. ఆసనాలకు తయారైన విశాఖ గిన్నిస్ బుక్లకు ఎక్కుతదట యోగాంధ్ర. వీడెక్కడి దొంగోడురా నాయనా, బండ్లు కనబడితే గాయబేనా? మత్తు వీరులను గెదిమిన డ్రోన్లు, జంగల్లకెళ్ళి ఉరుకుడు. ఇవుల్లా ఇయాలాటి ఖతర్నాక్ వార్తలు. మళ్ళా రేపు కలుద్దాం మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.